సాల్రా మండల తహసీల్దార్ వై శశిభూషణ్ మనతోటి యువన్ న్యూస్ తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మందర్న విలేజ్ లో ఈ అత్యధిక వర్షపాతం వలన ఫ్లడ్ వాటర్ ఏదైతే మంజీరా రివర్ నుంచి ఫ్లడ్ వాటర్ వస్తుందో ఈ ఫ్లడ్ వాటర్ విలేజ్ కి ఇంకా రాలేదు. బట్ వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి గ్రామస్తులందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతూ గ్రామంలో తిరుగుతున్నాం. ఉన్నది నదీ పరివాహక ప్రాంతంలో మనకి ఈ రివర్ బెడ్ కి ఆనుకొని ఉన్న విలేజ్. రాబోయే 24 గంటల నుంచి 48 గంటల పాటు మనకి హెవీ అంటే హెవీ రెయిన్స్ ఉన్నాయి. ఆల్రెడీ నిజాం సాగర్ గేట్లు ఎత్తేసారు. మనకి ఫ్లడ్ వాటర్ కూడా ఇన్కమింగ్ చాలా ఎక్కువ ఉంది. దాదాపు 2 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది. రాత్రికి ఇంకా పెరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి అత్యవసరం అయితే తప్పితే ఇళ్ల నుంచి బయటకు రాకండి. ఇంకోటి నది వైపుకి మాత్రం అసలు వెళ్ళకండి. చేపల వేట కానీ లేకపోతే మీ బర్రెలు గొర్రెలు కాచుకునే ఇష్యూస్ అయితేనేమి ఎట్టి పరిస్థితుల్లో నది వైపుకి మాత్రం వెళ్ళకండి. అత్యవసరం అయితేనే బయటకు రండి. చాలా రెడ్ అలర్ట్ ప్రకటించింది మనకి గవర్నమెంట్ కూడా వాతావరణం పరంగా. కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండి ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్త పాటించాలని కోరుతున్నాను. ఏదైతే అటు కామారెడ్డి మెదక్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మరి ఎగువన ఉన్నటువంటి మన నిజాం సాగర్ యొక్క వరద గేట్లను దాదాపుగా 2 లక్షల పైచీల క్యూసెక్ల నీళ్లు వదలడంతో మరి దాని దిగువన ఉన్నటువంటి మా మందన గ్రామంలో మరి మొన్న వచ్చిన మాదిరిగా పెద్ద ఎత్తున వరద రావడం జరుగుతూ ఉంది. కానీ ఏ విధమైనప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి యూత్ని అంతా మేము అలర్ట్ చేసి ఈరోజు నైట్ అంతా జాగ్రత్త చేసి ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే కొద్దిగా ఎఫెక్టెడ్ పీపుల్స్ ఉన్నారో అంటే గర్భిణీ స్త్రీలను కానీ వాళ్ళని కూడా ఈ విధంగా అంబులెన్స్ తోటి కొద్దిగా సురక్షితంగా హాస్పిటల్కి పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడే మా తహసీల్దార్ గారు కూడా వచ్చి రాత్రంతా ఉన్నటువంటి గణేష్ మండపాల దగ్గర యూత్ అంతా అలర్ట్ చేసి అందరూ మళ్ళీ ఇప్పుడే ఏట్లోకి వెళ్ళి అక్కడ వరద పరిస్థితిని పరిశీలించి మరి గణేష్ మండపాల దగ్గర ఉన్నటువంటి యూత్ ని కూడా అలర్ట్ చేస్తూ ఏ విధంగా అయితే పైనుంచి వరద వస్తుందో దానికి తగ్గట్టుగా అలర్ట్ గా ఉండాలా. ఏ విధంగా మరి ఎటువంటి సహాయ సహకారాలు అయినా కూడా మాకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే ఇమీడియట్లీ అన్ని సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తామని మరి తెలియజేసినటువంటి తహసీల్దార్ గారికి మరి ఇంతటి వానలో కూడా మరి గర్భిణీలకు వచ్చినటువంటి 108 సిబ్బందికి అందరికీ గ్రామస్తులందరి తరఫున పోలీస్ శాఖ వారికి కానివ్వండి, రెవెన్యూ శాఖ వారికి కానివ్వండి, ఎందుకంటే ఇంత చీకట్లో కూడా మా మారుమూల ప్రాంతమైనటువంటి మా మందర గ్రామంలో మరి ఫ్లడ్ అయితే ప్రాంత ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండదని చెప్పేసి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కూడా మరి ఆదేశించడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా అలర్ట్ అయ్యండి ఎప్పటికప్పుడు వరద పరిస్థితి గమనిస్తుంటూ గ్రామ ప్రజలను అలర్ట్ చేస్తా ఉన్నాము. మరి ఏదైనా ఉన్నా మేము అలర్ట్ గా ఉన్నాము తెలియజేస్తా ఉన్నాం.